ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. చిన్న పొలం మాత్రమే ఉండేది. ప్రతి సంవత్సరం కష్టపడితేనేగా నోరు ఊరుకునేది. ఒక్కొక్కసారి వర్షం లేక పంట నాశనం అయ్యేది. అప్పులపాలు కూడా అయ్యేవాడు. ఒకసారి గ్రామంలో భూకంపం వచ్చి చాలా ఇళ్ళు, పొలాలు నాశనం అయ్యాయి. రంగయ్య పొలం కూడా పాడైపోయింది. అతడు పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు. అతని భార్య లక్ష్మి, మనకు పోయినది తిరిగి రావదు. కానీ మనం కష్టపడితే దేవుడు మనకు దారితీస్తాడు అని ధైర్యం చెప్పింది. రంగయ్యకి ఒక మంచి ఆలోచన వచ్చింది. తన పొలాన్ని సర్దుకొని తక్కువ నీటి పంటలు వేయాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు, పక్క గ్రామంలో ఉన్న వ్యవసాయ శిక్షణ శిబిరానికి వెళ్ళి మైక్రో ఇరిగేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేర్చుకున్నాడు. వచ్చే ఏడాది రంగయ్య సేంద్రియ విధానంలో కూరగాయలు వేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చింది. గ్రామంలో ఎవరికీ అందని ధరకు అతని కూరగాయలు అమ్ముడయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చారు. రంగయ్యని చూసి ప్రశంసిస్తూ, మీరు చిన్న రైతైనా మీరు చూపిన తెలివి, పట్టుదల ప్రతి రైతుకి ఆదర్శం కావాలి అని చెప్పారు. ప్రభుత్వం అతనికి పురస్కారంగా గొర్రెలు, సాగు పరికరాలు ఇచ్చింది. ఇప్పుడు రంగయ్య గ్రామంలోని ఇతర రైతులకు కూడా శిక్షణ ఇస్తూ, పేదరికం మనలను నిలబెట్టదు, మన సంకల్పమే మన భవిష్యత్తు అని చెబుతాడు. మొరల్ నీతి: కష్టాలు ఎంత ఉన్నా మన ధైర్యం, తెలివి, కృషితో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఆత్మవిశ్వాసమే నిజమైన సంపద.